బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్ ఎలిమెంట్స్ తో నింపేశారు బిగ్ బాస్ టీమ్. ఇక ఆ ప్రోమో సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి నాగార్జున ఎంట్రీ సాంగ్ తో స్టేజ్ పైకి వస్తారు. తర్వాత ఒక్కసారిగా గెస్ట్లందరినీ కూడా జుబ్ 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 అంటూ చూపించేస్తారు. ఇక మొదటగా శ్రీ సత్య, యష్మి వాళ్ళ సిస్టర్ ఇద్దరు వస్తారు. శ్రీ సత్య మాట్లాడుతూ, సార్ మీరు యష్మిని ఆఫ్టర్ 6 చూడలేదు సార్, చూస్తే మీరు ఇలా మాట్లాడరు అంటుంది. ఇక యష్మి ఏంటమ్మా ఏం చేస్తావు ఆఫ్టర్ 6 అని అడగ్గా, మామా ఇక పెగ్గులా అంటూ స్టెప్ వేస్తూ చూపిస్తుంది. అమ్మా యష్మి ఏ బ్రాండ్ మనది అంటారు నాగార్జున. ఇక దాని తర్వాత నాగార్జునతో అవినాష్ నాకు బాగా తెలుసు సార్ అంటుంది శ్రీ సత్య. దానికి అవినాష్ కూడా నాకు శ్రీ సత్య బాగా తెలుసు సార్ అంటాడు. ఇంతకీ ఏం తెలుసు ఏంటి మాకెందుకు చెప్తున్నారు అని నాగార్జున అంటాడు. అవినాష్ నువ్వు అబ్రాడ్ ట్రిప్లోకి వెళ్ళి ఏం చేస్తావో అది తెలుసు అంటుంది శ్రీ సత్య. బయటికి రా నీకుందంటే ఎప్పుడు ఆఫ్టర్ 6 అని అడుగుతాడు అవినాష్. ఇక హౌస్ మేట్స్ అందరు కూడా తెగ నవ్వేస్తారు. శ్రీ సత్య మాట్లాడుతూ, యష్మి నువ్వు నీలాగే ఆడు, పాత యష్మి మళ్ళీ కనపడాలి అంటుంది. తర్వాత విజయ్ సని అండ్ టేస్టీ తేజ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వస్తారు. ఏంట్రా తేజ తగ్గిపోతున్నావు ఏమైందంటే సార్ తగ్గితే షర్ట్ ఇస్తా అన్నారు అందుకని తగ్గుతున్నా అంటాడు. సార్ షర్ట్ ఇవ్వాలంటే మనకు అదృష్టం అనేది ఒకటి ఉండాలి, అది మన తలరాతలో అస్సలు లేదంటాడు. అలా అయితే నాకు ఇంకా రాదులే అంటాడు టేస్టీ తేజ. ఇక టేస్టీ తేజ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ, నీ కళ నెరవేర్చావు, ఇప్పుడు మీ అమ్మ కళ బ్యాలెన్స్ ఉంది, దానికి కూడా నెరవేర్చాలరా నాన్న అంటాడు. దాని తర్వాత కోన వెంకట్ అవినాష్ కోసం వస్తాడు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్, మీరు నా కోసం వచ్చినందుకు అంటాడు అవినాష్. సార్ కోన వెంకట్ సార్ బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటాడు అవినాష్. ఇక కోన వెంకట్ మాట్లాడుతూ, నేను ఎందుకు అంత పెద్ద ఫ్యాన్ అంటే నాకు ఈ బిగ్ బాస్ చాలా మందిని ఇచ్చింది, కొత్త యాక్టర్స్ని అండ్ యంగ్ టాలెంట్ని అంటాడు. ఇక నాగార్జున మాట్లాడుతూ, కోన నువ్వు రైటర్వి కాబట్టి హౌస్లో ఉన్న మా హౌస్ మేట్స్కి ఒక్కొక్కరికి ఒక్కో టైటిల్ ఇవ్వంటే నేను రాసిన 50 సినిమా కథల్లో టైటిల్స్ ఇస్తాను సార్ అంటాడు కోన వెంకట్. ఏం కోన ప్రమోషన్స్ ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి అని నాగార్జున అయితే నవ్వుతూ కామెడీ చేస్తాడు. ఇక మొదటగా బలుపు టైటిల్ని పృథ్వీకి ఇస్తాడు, రెడీ టైటిల్ని యష్మికి ఇస్తాడు. అన్నిట్లో రెడీగా ఉంటుంది సార్ అందుకని అంటాడు కోన వెంకట్. నాగార్జున మాట్లాడుతూ, లేదు కోన అన్నిట్లో కాదు, ఒక్క అక్కకు తప్ప అన్నిటికీ రెడీగా ఉంటుంది అంటాడు నాగార్జున. ఇక దానికి హౌస్ మేట్స్ అందరు కూడా గట్టిగా నవ్వేస్తారు. దాని తర్వాత అమర్దీప్ నిఖిల్తో మాట్లాడుతూ, రే నిఖిల్ నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి, నీకు ఏ పాయింట్ ఉంటే ఆ పాయింట్తోనే నామినేట్ చెయ్యి. ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో, బయటికి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు బిగ్ బాస్ ట్రోఫీతోనే బయటికి రావాలరా అంటూ బండ్ల గణేష్ ఎలా అయితే ఆడియో రిలీజుల్లో హీరోలకి ఎలివేషన్ ఇస్తూ ఉంటాడో ఆ లెవెల్లో ఎలివేషన్ ఇస్తాడు నిఖిల్కి. ఇక నిఖిల్ కూడా డెఫినెట్గా తీసుకొస్తారా అంటాడు అమర్దీప్తో. ఇక అక్కడితో ఇవాల్టి మొదటి ప్రోమోకి ఎండ్ కట్ పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి.